నా పేరు కే శ్రీనివాస్ పటేల్. నేను తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాల సమితి రాష్ట్ర అధ్యక్షుని బీసీ సంఘం. ఏదైతే మాకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఆ రోజు ముదిరాజులకు, యాదవులకు, గౌడన్నలకు, మున్నూరు కాపులకు రాజకీయాలలో వాటా ఇవ్వాలని చెప్పేసి, ఎమ్మెల్యే సీట్లు కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేయడంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మాకు 42% ఇచ్చిన తర్వాత కులగణన చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. ఎట్లయితే మాకు ఈ కులగణన అనేది ప్రకటనలకు మాత్రం పరిమితం కాకుండా 6 నెలల ముందు దాని కులగణన చేసి ఏ సామాజిక వర్గం ఎంత అనేది ఒకటి చూసి దాని ప్రకారంగా 42%, ఎందుకంటే ఒక్కొక్క జనాభా యాదవులు, గౌడర్లు, ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు వీళ్ళంతా కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ వర్గాలకు చెందిన రిజర్వేషన్లు ఖచ్చితంగా అందాలని చెప్పేసి కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపాలి. తర్వాత ఏదైతే పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో కానీ కాలేజీ సీట్లలో ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. 42% రిజర్వేషన్లతోటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వేసి ఆ 42% రిజర్వేషన్లతోటే బీసీల ఉద్యోగాలు నింపాలని చెప్పేసి తెలియడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ అన్ని నోటిఫికేషన్లలో బీసీలకు వాటా ఇవ్వాలి. అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 23,973 రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చే పదవులు ఇస్తామని చెప్పేసి బీసీలను ఆ రోజు నమ్మించారు. కాబట్టి మేము అదే డిమాండ్, మీరు ఏదైతే అడుగుతున్నారో అదే డిమాండ్ మేము ఇవ్వడం జరుగుతున్నది. దాని తర్వాత బీసీ కులాల సంక్షేమం కోసం సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. మరి 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ని అడగడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ అని పెట్టి సమస్యలు మీరు ఎక్కడ పోరాటం చేయకుండా ప్రజాభవన్లు ఇవ్వమని అన్నారు. ఈ ప్రజాభవన్లో సమస్యలు ఇస్తున్నాం, మరి సమస్యలు తీరకపోతే అదొక పోరాటాలు కూడా జరుగుతాయని చెప్పేసి ఈ ప్రజాభవన్ వేదిక ద్వారా తెలియడం జరుగుతుంది. బీసీలకు ఇస్తామన్న 20,000 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసి అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏదైతే గౌడన్నలకు, యాదవులకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు, పద్మశాలులకు ఇచ్చే కార్పొరేషన్ నిధులు 20,000 కోట్ల నుంచి కాకుండా అధికంగా ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి తెలంగాణ బలహీన వర్గాల సమితి పూర్తిగా డిమాండ్ చేస్తూ గాంధీ హాస్పిటల్లో ఎవరైతే 10 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారో బత్తుల సిద్ధేశ్వర్ గారికి మద్దతుగా ఈరోజు మేమంతా పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ మేము బీసీల వినతి పత్రాలు ఇచ్చాం. ఇది కనుక జరగకపోతే మా పోరాటం అనేది తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.